లో ఫైనల్ స్టోరీ చూద్దాం. హైదరాబాద్లోని గచ్చిబౌలి అంజయ్య నగర్లో 50 గజాల స్థానంలో నిర్మించిన 7 అంతస్తుల భవనం కూలడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఆఫీసర్ని సస్పెండ్ చేయడమే కాదు, మొత్తం టౌన్ ప్లానింగ్ అధికారులతో సమావేశమయ్యారు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషన్. టౌన్ ప్లానింగ్ అధికారులతో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజన భేటీ అయ్యారు. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపాల్సిందేనంటూ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. డబ్బులు తీసుకుని ఫిర్యాదులు, అక్రమ నిర్మాణాలు పట్టించుకోకపోతే చర్యలు తప్పవంటూ వార్నింగ్ ఇచ్చారు. అక్రమాలకు పాల్పడ్డట్లు తేలితే సస్పెండ్ చేయడానికి కూడా వెనకాడమన్నారు సృజన. 70 గజాల్లో 7 మీటర్లకు మించి నిర్మాణాలుంటే కూల్చేయాల్సిందే అంటున్నారు. ఎస్ఐఆర్తో పాటు ఇతర పనులున్న అక్రమ నిర్మాణాలని గుర్తించాల్సిందే అని చెప్పారు. ఇటు నిర్మాణ దశలో ఉన్న 28 భవనాలకు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు టౌన్ ప్లానింగ్ అధికారులు. ఒక భవనాన్ని సీజ్ చేసి 9 అక్రమ నిర్మాణాలని కూల్చేశారు. అంజయ్య నగర్లో అక్రమ నిర్మాణాలకు సంబంధించి ప్రజల్ని ఇంతకు ముందే హెచ్చరించామన్నారు కమిషనర్ సృజన. ప్రస్తుతం కూల్చివేతలు జరుగుతున్న బిల్డింగ్లపై ఇంతకు ముందే ఫిర్యాదులు అందాయన్న ఆమె వాటిపై కోర్టు ప్రొసీజర్ ప్రకారం ముందుకెళ్తున్నామన్నారు. లైన్ తప్పిన అధికారులకు శిక్ష తప్పదంటున్నారు. మా కరెస్పాండెంట్ నూర్తో మాట్లాడదాం. నూర్, కమిషనర్ ఇంకా ఏమన్నారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఆ మేరకు అప్లయం కూడా జరుగుతోందా? లేటెస్ట్గా ఇద్దరు ప్రాణాలు పోయిన తర్వాత అధికారులు అయితే ఏసీ రూముల్లో నుంచి ఈరోజు ప్రభుత్వ వాహనాల్లో సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ పరిధిలో ఉన్న అన్ని ఏరియాల్లో ఆల్రెడీ సర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. నిర్వహించిందే కాదు, ఆల్మోస్ట్ 25 భవనాల దాకా వాళ్ళకి నోటీసులు కూడా ఇచ్చారు. వీళ్ళు ఎలాంటి అనుమతులు తీసుకోలేదు, రూల్స్ విరుద్ధంగా వీళ్ళు భవనాలు నిర్మిస్తున్నారని వాళ్ళకైతే నోటీసులు జారీ చేశారు. మరోవైపు కూడా ఒక భవనాన్ని ఆల్రెడీ సీజ్ చేశారు. మరి 8-9 భవనాల వరకు కూడా కూల్చివేశారు. కూల్చివేయడం అంటే ఆషామాషిగా ఏదో గోడలో కూల్చేసి ఫోటోలు, వీడియోలు అయితే అధికారులు అయితే జారీ చేశారు. సాధారణంగా ఇలాంటి ప్రాసెస్ ఎప్పుడూ నడుస్తూ ఉంటుంది. కానీ ఈరోజు అయితే పెద్ద ఒక సర్చ్ ఆపరేషన్ అయితే సైబరాబాద్ ప్రతి గల్లీలో అధికారులు అయితే ఏసీ రూములు వదిలేసి ప్రభుత్వ వాహనాల్లో తిరిగారంటే ఏదో ఒక చోట ఒక పెద్ద ఆపరేషన్ రాబోయే రోజుల్లో చేయబోతున్నారని కూడా మనకు అర్థమవుతుంది. ఇప్పటికే అంజయ్య నగర్తో పాటు సైబరాబాద్లోని అనేక ప్రాంతాలు అంటే 50-70 గజాల్లోని 7 అంతస్తులు 8 అంతస్తులు భవనాల దాకా నిర్మించారు. దీనికి ఎవరు అనుమతులు ఇచ్చారు, ఏ అధికారులు దీనికి సహకరిస్తున్నారనేది కూడా కమిషనర్ ఒకవైపు ఆరాధిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ భూములపైన, ప్రభుత్వ నాలాలపైన ఎవరైనా భవనాలు కన్నా నిర్మిస్తే హైడ్రా కూల్చివేస్తామనేసి దానికి ఎటువంటి ఆప్షన్స్ లేదు, 100% కూల్చుకుంటూ ముందుకెళ్తామనేది కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే హెచ్చరిక జారీ చేశారు. ఆల్మోస్ట్ ఆ దిశగా రంగనాథ్ అయితే ముందుకెళ్తున్న పరిస్థితి. మరోవైపు ఎక్కడైతే లీగల్ భూములు ఉన్నాయో, సొంత భూములు ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళు అనుమతులు తీసుకొని కన్నా కట్టకపోతే మేము కూడా చట్టవిరుద్ధంగా మీరు కట్టుతున్నారు కాబట్టి మేము కూడా భవనాలు కూల్చివేస్తామనేసి ఒక పక్క మున్సిపల్ కార్పొరేషన్ చెప్పొస్తుంది. మున్సిపల్ కార్పొరేషన్, హైడ్రా రెండు చాలా వేగంగా దూసుకుపోతున్నాయి. కానీ సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ అధికారులు కన్నా ప్రతి గల్లీలో ఇలా సర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తే ఎక్కడ అక్రమ భవనాలు ఉండవు, రూల్స్ విరుద్ధంగా ఎక్కడ భవనాలు కట్టే పరిస్థితి ఉండదు. కానీ రాబోయే రోజుల్లో ఏ విధంగా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ముందుకెళ్తారో వచ్చి చూడాలి. కానీ ప్రస్తుతం అంజయ్య నగర్లో ఏదైతే భవనం కూల్చివేతలు ఉన్నాయో ఆల్మోస్ట్ పూర్తయింది. ఈ పక్కలో అంటే సాజిద్ ఖాన్కి సంబంధించిన భవనాలే 8-10 దాకా ఉన్నాయి. అతని పైన కూడా గతంలో కూడా ఇతర పిట్టి కేసులు కూడా ఉన్నాయి. చాలామంది అతని పైన కంప్లైంట్ చేసినప్పుడు కూడా అతను స్థానికులతో గొడవ పడ్డాడు. ఆ ఫిర్యాదులు కూడా ఇప్పుడు పోలీసు అధికారులు అయితే బయటకు తీసుకున్నారు. అన్ని దిశలుగా అతని భవనాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ అతను అక్రమంగా నిర్మించాలనే డేటా కూడా అధికారులు అయితే తీసుకున్న పరిస్థితి. రైట్ నూర్.